హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేము మంచిగున్నాం. మీరు మంచిగుండాలని నా భగవంతుని కోరుకుంటానండి. ఈ వీడియోలో ఏముంటదంటే నేను ఒక 3, 4 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టిన మా ఇంటి సాయంత్రం కహాని అనని. దాంట్లో చెప్పిన స్టోరీకి రిలేటెడ్‌గా నా లైఫ్‌లో కూడా ఒక ఇష్యూ జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అట్లనే ఇందులో నా డైలీ రొటీన్‌లో కొంచెం పార్ట్ చూస్తూ మాట్లాడుకుందాం. దాంతో పాటు ఇందులో ఒక మంచి హెల్తీ రెసిపీ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. కనీసం స్కిప్ చేసుకుంటానా చూడండి. వీడియో చూస్తేనే మీకు ఇందులో ఏముందో అర్థమవుతుంది. ఈ వీడియో రొటీను మొన్న నేను మండే పెట్టిన కదా వీడియో, దానికి రిలేటెడ్గా రొటీన్. దాని తర్వాత నెక్స్ట్ జరిగిన ఆడే రోజుదే ఇది రొటీన్ కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో, అదే. అయితే మొన్న చెప్పిన ఒక స్టోరీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు జరిగిందని. అట్లాంటిది మస్తు మంది లైఫ్లో జరుగుతాయి. ఎందుకంటే ప్రతి దగ్గర మన చుట్టుపక్కల దగ్గర ప్రతి దగ్గర ఉంటారు మనుషుల్ని బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, తక్కువ చేసేవాళ్ళు. ఎట్లా అంటే హైట్ తక్కువ ఉంటే పొట్టి, హైట్ ఎక్కువ ఉంటే మరీ పొడుగున్నా అంటారు, నల్ల ఉన్నా అంటారు, తెల్ల ఉన్నా అంటారు, లేకపోతే సన్నగా ఉన్నా అంటారు, లావు ఉన్నా అంటారు. ఇదొకటి అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడైతే ఇంకా ఎస్పెషల్లీ ఎట్లా అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఇంటి పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు గుద్దుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఏకంగా మొత్తం సోషల్ మీడియాలోనే ఏకమైపోయి డిబేట్లు పెట్టుకొని మరి వీళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు దుమ్మెత్తి పోసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. జుట్లు పట్టుకొని ఆ స్టూడియోలో కూడా గుద్దుకునే సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య. ఇవన్నీ విషయాలు పక్కన పడేస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి బాడీ షేమింగ్స్ కానీ ఏమైనా ఎదుర్కొన్నప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళతోటి అన్న వాళ్ళతో డైరెక్ట్ గొడవ పెట్టుకొని అన్న సాల్వ్ చేసుకుంటాం, లేదంటే బాధపడన్నా వదిలేస్తాం. యాక్చువల్గా అసలు బాధ కూడా పడొద్దు. అటువంటి వాళ్ళు ఎట్లనే ఉంటారో అది వదిలేసేద్దాం. కానీ చిన్నపిల్లలకు పాపం వాళ్ళ మైండ్ చిన్నది, వాళ్ళ ఆలోచన కూడా చిన్నది, కానీ వాళ్ళ బాధ అది వాళ్ళకి చిన్నప్పుడు కలిగిన బాధ వాళ్ళ జీవితాంతం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి తెలిసి అయినా తెలియకైనా మన వంతుగా అసలు అసలు చిన్నపిల్లలని కాదు ఎవరిని బాధ పెట్టద్దు మాటలతోటి చేతలతోటి కానీ. అయితే నా లైఫ్లో జరిగిన ఇష్యూ చెప్తాను కదా. నేను చిన్నప్పుడు 2nd, 3rd క్లాస్ ఉన్నప్పుడు అట్లా నేను 2nd క్లాస్ నుండి నా జడలు నేనే వేసుకుంటుంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జడలు నేనే వేసేసుకుంటుంటే మా అమ్మ ఎక్కువ వేయకపోతుండే. ఎప్పుడైనా సండే రోజు అట్లా మా అమ్మ వేస్తుండే. అప్పుడు మామూలుగా రోజు స్కూల్కి వెళ్తాం కాబట్టి 2 జడలే ఉంటాయి. అప్పుడు మాత్రం ఇట్లా నాకు ఈ ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఈ నుదురు ఎక్కువ ఉంటుంది. అట్లా ఉండడం వల్ల ఇట్లా పైన జుట్టు, నాకు పెద్ద జుట్టు ఉంటుండే, మంచి లావు పెద్ద జుట్టు. అయితే మా అమ్మ పాపిడ తీయకుండా మామూలుగా ఇట్లా పాపిడ తీయకుండా వేస్తా చూడు, అట్లా జుట్టు వేసింది. అయితే నేను ఆడుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అయితే వాళ్ళ పెద్ద కుటుంబం, అందరూ నా జుట్టు అబ్బా బాగుంది, జుట్టు పెద్ద ఉంది, పొడుగున్నది అని అంటారు. కాకపోతే వాళ్ళందరూ నీకు ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది అంటే వెనకకు పెద్ద జుట్టు ఉంది కానీ ముంగట ఏం కనిపిస్తలేదు అట్లా అనలేదు. వాళ్ళందరూ ఎప్పుడు అనలేదు. కానీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండట, వాళ్ళ మేనత్త ఇంటి మీద ఉంటా, ఆమె ఏమన్నదంటే, అసలు నువ్వు ఎప్పుడు ఇట్లా ఇంత పెద్ద అంటే ముంగట ఎక్కువ వెంటకెళ్ళావు కదా, ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది కదా, నువ్వు ఎప్పుడు పాపడ తీసుకొని జుట్టు వేసుకో, పాపడ లేకుండా వేసుకుంటే దరిద్రంగా కొడతావు, అట్లా వేసుకోకు అని అన్నది. ఆ విషయంతో ఇప్పటి వరకు నేను పాపడ లేకుండా వేసుకుంటున్నా. ఎప్పుడంటే ఈ 2 years బ్యాక్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి ఇచ్చిన, అప్పటి నుండి గుండు వేసుకున్నప్పటి నుండి మాత్రమే ఇట్లా వేస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు పాపడ లేకుండా అసలు జుట్టు వేసుకోకపోతుంటే, అంత బలంగా ఉంటుంది ఏదన్నా కానీ. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ అంటే మనం అందంగా లేదు, మనకి ఇంత పెద్ద జుట్టు ఉన్నా కానీ మనకు ఉపయోగం లేదు, ముంగట ఎంటికలు లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో. అది ఇప్పటికి ఉంటుంది. అదే ఆమె అనకపోతే ఆ విషయం ఉండకపోతుండే. ఇది చాలా చిన్న విషయం. ఇంతకన్నా పెద్ద విషయాలు ఎన్నో, బాడీ షేమింగ్ గురించి కానీ, కలర్ గురించి కానీ, ఇంకా ఏదో ఎన్నో విషయాలు ఉంటాయి. అన్నీ చెప్పుకోలేము, చెప్పుకోలేని అమ్మకు కూడా చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి. మౌనంగా బాధపడ్డ ఎన్నో ఉంటాయి. స్కూల్లో కూడా కనీసం అన్ని డిగ్రీలు చేసి, బిఎడ్లు చేసి, పిల్లల మైండ్ సైకాలజీలు చదివి మరి టీచర్లు అవుతారు, కానీ వాళ్ళకు నిజంగా మైండ్ దొబ్బుతుంది. వాళ్ళు కూడా బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేను అందరిని అంటలేను, చేసేవాళ్ళని అంటున్నా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను మా స్కూల్లో మా హిందీ సార్ అంటే నాకు అసలు ఎంత భయం ఉంటుండేనో.
ఆ సార్ వచ్చిన ప్రతి క్షణం భయపడుతుండే, ఎప్పుడు తిడుతూనే ఉంటుండే. ఆయన దృష్టిలో ఎప్పుడు అంటే కలర్ వైట్ ఉన్న వాళ్ళు మాత్రం చదువుతారు, బ్లాక్ ఉన్న వాళ్ళు చదవరు. ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుండే. ఆయన వల్ల ఎట్లా అంటే నాకు ప్రతి సబ్జెక్ట్లో 90% మార్క్స్ ఉంటుండే. హిందీలో మాత్రం 50, 55, 60 ఇట్లనే ఉంటుంది. ఈవెన్ నా 10th క్లాస్లో కూడా నాకు అన్నిట్లలో 90 ఎబో మార్క్స్ వచ్చినా కానీ హిందీలో మాత్రం 56 మార్క్స్ మాత్రం వచ్చినాయి. అది అంత అసలు హిందీ అంటే ఒక రకమైన అసహ్యం ఏర్పడిపోయింది. ఎందుకంటే ఆ సార్ వల్ల మాత్రమే, కేవలం ఆ సార్ వల్ల మాత్రమే. ఇది నేను చెప్పింది చాలా తక్కువ. ఇంతకన్నా దారుణంగా నేను అసలు ఫస్ట్ ఈ నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈవెన్ ఇంటర్లో కూడా అటువంటివి నేను ఫేస్ చేసిన. మార్క్స్‌తో ఏముందండి, 50%, 60% ఈవెన్ పాస్ మార్కులు వచ్చినా సరిపోతుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇటువంటి వాళ్ళు చేసేది ఇవన్నీ పరిస్థితుల వల్ల, ఈ చుట్టుపక్కల ఈ స్కూల్లో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ చేసేదాని వల్ల ఏమైతే అంటే అక్కడ మనకి 100% ఉండాల్సిన మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసం అనేది 0% అయిపోతుంది. అసలు మనకు అవసరం లేని, అసలు కనీసం మనకు ఆ పేర్లు కూడా తెలియదు. ఆత్మన్యూన్యత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూడు, అటువంటి మన లైఫ్లోకి ఎంటర్ అయిపోయి అవి ఎట్లా ఉంటాయంటే మనం ఎంత స్ట్రాంగ్గా మారినా కానీ ఏదో ఒక మూల మనల్ని అవి వెంటాడి వేధిస్తూనే ఉంటాయి. అందుకే నేను చెప్తున్నా, పిల్లలు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా ఉండరు. వాళ్ళని ఫిజికల్గా స్ట్రాంగ్ చేయండి, మెంటల్గా స్ట్రాంగ్ చేయండి. మనం ఎంత స్ట్రాంగ్ చేసినా వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కంపల్సరీ వాళ్ళు తేడా కొంచెం మనకు తేడా అనిపించినా మనం జాగ్రత్త పడవచ్చు. కొంచెమైన మాటలతోటి వాళ్ళని ఆ ఇష్యూస్ నుండి బయట పడేయడం వల్ల వాళ్ళు లైఫ్ టైం అటువంటి క్యారీ చేయకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదండి. వాళ్ళ చైల్డ్హుడ్ ఎంత అందంగా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను దండం పెట్టి మరీ చెప్తున్నా, ప్లీజ్ మీ పెద్దోళ్ళని తిట్టండి, ఏమన్నా చేయండి. చిన్నపిల్లలు మాత్రం వాళ్ళ మైండ్ మీద పడేటట్టు ఏ విషయం కూడా మనం చిన్న విషయమే అన్నాం అనుకుంటాం, కానీ వాళ్ళు బాగా డెప్త్ తీసుకుంటారు. అది ఏ విషయమైనా సరే. ఎవరు మాత్రం పిల్లల్ని మాత్రం హర్ట్ చేయకండి ప్లీజ్. ఈ వీడియోలో ఒక విషయం గమనించిరా, చలికాలంలో కూడా మల్లెపూలు వస్తున్నాయండి. అంటే బయట మార్కెట్లో దొరుకుతలేవా అనుకోకండి, బయట దొరుకుతాయి. కాకపోతే అవి పర్టికులర్ టెంపరేచర్ ఉంటుంది. ఈ బయట ఇది ఇంత చలిలో కూడా తట్టుకొని, అది కూడా మన లోకల్ చెట్టు అంత స్ట్రాంగ్గా తట్టుకొని మరి పూలు వచ్చింది. నిజంగా గ్రేట్ కదండి. చెట్లు కూడా పరిస్థితులని అన్నీ తట్టుకొని నిలబడుగుతున్నాయి. మనం మనుషులం ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండాలా. ఇంత పెద్ద క్లాస్ ఫిక్స్లో నువ్వేమన్నా టీచర్వా లేకపోతే సంఘాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్తవా అనుకోకండి. నేను ఒక తల్లిని, ఒక తల్లిగా పిల్లలు ఏ ఇబ్బంది పడద్దని చెప్తున్నా మీకు. ఓకేనండి. ఇక ఈ రెసిపీ విషయానికి వస్తే ఇది సాబుదానాతో చేసిందండి. ఇందులో మంచిగా క్యారెట్, మంచిగా బీన్స్ వేయడం వల్ల, క్యారెట్ వల్ల మంచి ఫైబర్ ఉంటుంది, బీన్స్ వల్ల ప్రోటీన్, మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సేమ్ అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అనిపిస్తున్నాయి దాన్ని చూసి. ఇంత క్యారెట్ తినడం కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా అసలు ఇలా క్యారెట్ అస్సలకే తెలియలేదండి. హ్యాపీగా ఇలా కలిసిపోతుంది, మంచిగా కారం కారంగా తీయగా మంచి ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనండి. వీడియో లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఒక మంచి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుందండి. ఏదైనా మంచి ఉంటే మంచి ఉన్నది, మీరు స్లో మాట్లాడుతున్నారు, మీ మాట్లాడే విధానం బాగాలేదు, ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్, కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనీసం లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు పోయడానికి ఏం లేదు కదా.